ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు స్లో అయ్యాయి. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు ఆగిపోయాయి. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే వారం రోజుల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు అధికారులు. ఖరీఫ్ సీజన్ పనులు ఇప్పుడే ప్రారంభించుకోవద్దని చెప్పారు. రాష్ట్రంలో రుతుపవనాల కదలిక మందగించింది. దీంతో జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ వాయువ్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొద్దిగా వర్షపాతం అనేది సాధారణంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ వారం రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ ఈశాన్య జిల్లాలైన అక్కడక్కడ కొద్దిగా తేలికపాటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే గాలులు మాత్రం బలంగా వీచే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ జిల్లాలైన మనకి వికారాబాద్ నుంచి అలాగే హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి గాలులు బలంగా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్షాలతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గింది. అయితే వచ్చే వారం రోజులు ఎండలు పెరుగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతంతో పోల్చితే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా 38 డిగ్రీలు నల్గొండ జిల్లాలో నమోదవడం జరిగింది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా 33 నుంచి 38 సగటున నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ కొద్దిగా మనకి వర్షాకాలం దాదాపుగా ఋతుపవనాల తర్వాత గాలుల్లో తేమ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి వేసవిలోని తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎండైనా మనకి కొంచెం ఎక్కువగా స్క్రోచింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఉక్కపోత అంటే 33 డిగ్రీలైనా ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయన్న వార్తలతో రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు రుతుపవనాల కదలిక స్లో అయ్యాయి. 15 తర్వాత ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించుకోవాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఋతుపవనాలు వచ్చిన తర్వాత మనకి ఆగమనం అయిన తర్వాత దాదాపుగా ఉత్తర దిశకి వచ్చేటప్పుడు కొద్దిగా బ్రేక్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని లిటిల్ బిట్ లూ కండిషన్ అని అంటూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా 15 డేస్ ఉంటుంది. మనకి దాదాపుగా 3 to 5 డేస్ ఉంటుంది. విత్తనాలు విత్తుకోవడం అయితే మంచి సమయం కాదు. దాదాపుగా మనకి కొద్దిగా ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల చాలా వరకు ఖరీఫ్లోని విత్తనాలు విత్తుకోవడం ఉంది. కానీ ఇది కొంచెం బ్రేక్ వస్తుంది కాబట్టి కొద్దిగా రెండో వానం చూసి అప్పుడు విత్తుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే దాదాపుగా జూన్ 10వ తారీఖు దాటిన తర్వాత విత్తనాలు విత్తుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. రుతుపవనాలు మందగించాయన్న వార్తలు రైతుల్లో కొంత నిరాశను నింపుతున్నాయి.